సర్వే చేసి వాటిని కాపాడవలసిందిగా శ్రీయుత ఎంఆర్ఓ గారికి తెలపడం అయింది. అందరికీ సమన్యాయం చేయాలని కోరటం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా స్పందించి అందరికీ ఒకే న్యాయం చేస్తాము, అందరికీ సర్వే చేస్తాము, అందరినీ అన్ని భూముల్ని కాపాడుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చిట్టమూరు రెవెన్యూ పరిధిలోని ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములపై పలువురు రైతులతో కలిసి చిట్టమూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు బివి రమణయ్య తహసీల్దార్కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్టమూరు రెవెన్యూ పరిధిలోని సుమారు 21 ఎకరాలు కబ్జాదారుల ఆక్రమణకు గురై ఉందని, కేవలం 2-3 రైతులకు నోటీసులు అందజేయడం సరికాదన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ప్రభుత్వ భూముల వివరాలను తహసీల్దార్కి అందజేశామన్నారు. కొంతమంది కక్షపూరిత ఫిర్యాదులపై కేవలం 2-3 రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఆక్రమణదారులందరికీ నోటీసులు ఇచ్చి మొత్తం భూమిని సర్వే చేయాలన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఖాళీగా ఉంచాలన్న ఉత్తర్వుల మేరకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపినట్లు తెలియజేశారు. చిట్టమూరు తహసీల్దార్ వారిని కలవటం జరిగింది. ఎందుకంటే చిట్టమూరు రెవెన్యూ పరిధిలో దాదాపు ఒక 18 ఎకరాలు భూ కబ్జా చేసి రైతులు ఆక్రమించుకొని ఉన్నారు. దాని గురించి ఈ మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ భూముల్ని ఖాళీగా ఉంచాల్సిన బాధ్యత తహసీల్దార్ వారిది. ఈ భూముల్ని భూ పంపిణీకి ఇవ్వకూడదు. ప్రభుత్వ అవసరాల కోసం మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ భూముల్ని ఖాళీగా ఉంచాలి. అటువంటి భూముల్ని కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించుకొని వారు సాగు చేసుకుంటున్నారు. కొంతమంది ఏదో పేద ప్రజలు ఈ రోడ్ల ద్వారా మిరపనారు పోసుకొని, ఎందుకంటే మెట్టగా ఉంటుంది రోడ్డు, ఈ వర్షాకాలం అయిన తర్వాత తోటల్లో నాటుకుందామని వాళ్ళు మిరపనారులు పోసుకుంటుంటే వాళ్ళు పోసుకోనీయకుండా R&B స్థలాల్లో వాళ్ళని అడ్డుకోవటం జరుగుతుంది. కొంతమంది రాజకీయ కక్షలతో ఇటువంటి పనులు చేస్తుండేటప్పుడు మేము తహసీల్దార్ వారికి విన్నవించడం జరిగింది. నిజమే సార్, ఈ పేదవాళ్ళు చిన్న చిన్న స్థలాల్లో నార్లు పోసుకొని పెరుక్కొని ఒక నెల నుండి పెరుక్కొని వెళ్ళిపోతారు. కానీ ఈ ప్రభుత్వ భూమిని సంవత్సరాల తరబడి చేసుకొని వ్యవసాయం సాగిస్తూ ఉన్నారు, ఆక్రమించుకొని ఉన్నారు. ఈ భూములు కూడా మీరు సర్వే చేయించి రాళ్ళు వేయించి ఆ భూములు కూడా ఖాళీగా చేసి ప్రభుత్వానికి ఉంచవలసిందిగా. ఆ భూముల్లో గతంలో పశువులు ఈ కాలంలో అంతా పంట పొలాల్లో పైర్లు వేస్తారు కాబట్టి ఆ భూముల్లో పశువులను తీసుకుపోయి మేపుకొని రైతులు వస్తుంటారు. అది లేకుండా పశుగ్రాసమే లేకుండా రాబోయే వర్షాకాలంలో పశువులకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. అటువంటి భూములు అటువంటి స్థలాలను కూడా ఆక్రమించి, అందువల్ల ఆయన మీద గౌరవంతో ఆయన గారికి అర్జీ ఇచ్చి మేమందరం ఆయన విన్నవించుకొని మీకు దీని మూలంగా తెలియజేయటం. నరేష్, తహసీల్దార్ చిట్టమూరు. ఈరోజు మన చిట్టమూరు మాజీ ఎంపీటీసీ గారు కొంతమంది రైతులు చిట్టమూరు మండలంలో చిట్టమూరు విలేజ్లో ఉన్న కొన్ని ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నాయని చెప్పి అర్జీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కొన్ని నెంబర్స్ కూడా మెన్షన్ చేసి ఇచ్చారు. ఈ నెంబర్స్ అన్నీ కూడా మేము వెరిఫై చేసి రికార్డులు పరిశీలించి అదేవిధంగా సంబంధిత VRO RIని ఈ బిల్లు మీదకు పంపించి ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ఎవరైనా సరే ఆక్రమించుకుని ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.